ఈరోజు మనం గత వారం నేర్చుకున్నటువంటి సముద్ర ప్రయాణం అనే పాఠానికి సంబంధించి 3-4 భాగాలు పాఠం నేర్చుకుంటున్నాం. మూడో భాగం పాఠం ప్రారంభం. డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాడినని నా డ్రెస్ చూసి అనుకున్నాడట. తర్వాత నేను విద్యాభ్యాసానికి వెళుతున్నానని చెప్పిన. నేను బీదవాడిని, డబ్బు లేకుండా వెళుతున్నానని వారికి తెలియదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బు లేదని తెలిస్తే నన్ను డిపోర్ట్ చేసి ఇండియాకు పంపుతారని నా భయం. దేవునికి తప్ప ఇంకెవరికి చెప్పలేదు. సరే, ఒక ఈయన కొంచెం పంచ పైనేమో పైజామా వేసుకుని లాల్చీ వేసుకుని ఇలా ఉండడంతో ఆ పైన కూర్చుంటే ఓడ పైభాగంలో కూర్చుంటే డెక్ మీద ఆయన చూస్తే ఏదో ఒక రాజుకి ఏదో వంట చేసేవాళ్ళలాగా అనుకున్నాడు ఆ ఆంగ్లో ఇండియన్ అన్నమాట. తర్వాత ఈయన ఏం చెప్పాడంటే, నేను విద్యాభ్యాసానికి వెళుతున్నాను అని చెప్పాడనమాట. నేను డబ్బు లేకుండా వెళుతున్నానని వారికి తెలియదు. ఈయన బయలుదేరాడు, ఏదో కొద్ది మాత్రమే ఉంది, కానీ అక్కడ విద్యాభ్యాసానికి సరిపడేదంత కాదు. అయినా కూడా వాళ్ళకి తెలియదు. నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, డబ్బు లేదు అని తెలిస్తే డిపోర్ట్ చేసి ఇండియాకి తిరిగి పంపుతారని నా భయం. డిపోర్ట్ చేసి అంటే అక్కడ దిగకుండా చేసి మళ్ళీ అదే నౌకలో వెనక్కి పంపడం అన్నమాట. అంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు తగినంత డబ్బు ఉండాలి. ఏ నిమిత్తంగా వెళుతున్నట్టు కూడా విదేశాల నుంచి వెళ్ళేవాళ్ళు తగినంత డబ్బుతో వెళ్ళాలనేటువంటిది ఇప్పుడు అదే ఉంది, గతంలో కూడా అలాగే ఉండేది అని అర్థం అన్నమాట. ఈయనకి ఆ డబ్బు లేదనే విషయం ఆ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు అన్నమాట. ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డిపోర్ట్ చేసి వాపసు పంపుతారని, బ్రిటిష్ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అనేవారు. పడవ ఇంగ్లాండ్ చేరుతుంది, అక్కడ పోలీసులు ఎక్కుతారు. తగినంత ధనం లేకపోతే, తగినంత డబ్బు లేకపోతే వాళ్ళని డిపోర్ట్ చేసి మళ్ళా అదే ఆ ఓడరేవులోనే మళ్ళీ వెనక్కి ఓడనే ఎక్కించేసి వాపసు అంటే తిరిగి పంపిస్తారని చెప్పి, అందులో బ్రిటిష్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తారని ఫాల్సెట్ నాతో అనేవారు. ఆ ఫాల్సెట్ అంటే వ్యక్తి ఆంగ్లో ఇండియన్ వ్యక్తి ఈయనతో చెప్పేవాడు. వారి మాటలు విని నన్ను ఇంగ్లాండ్లో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొడతారని లోపల భయం వేసి, ఈశ్వరా నీవే దిక్కు, నీవే నన్ను తలవని తలంపుగా తీసుకుని వస్తున్నావు కనుక నీవే నన్ను డిపోర్ట్ చేయించకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కుకునేవాడిని. అదే పడవ ఈయనకేంట్రా అంటే భయం వేసి ఆయన ఫాల్సెట్ చెప్పాడు, నీవే దిక్కు, నువ్వే నన్ను తలవన తలంపగా అంటే ఆయన ఏదో పొద్దు దెబ్బతోడే బయలుదేరడం అయితే బయలుదేరేశాడు. కాబట్టి ఆ ఓడరేవులో ఆ లండన్లో దిగకుండా నన్ను చేయకుండా వాళ్ళని నన్ను పోలీసులు అడ్డుకోకుండా నా విద్యాభ్యాసానికి ఆటంకం రాకుండా ఉండాలి అని చెప్పి ఆయన ప్రతి నిమిషం దేవుని మొక్కుకునేవాడు. నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతో ఇంగ్లాండ్కు బయలుదేరినాను. ఈయన దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కేవలం 22 పౌండ్లు ఉన్నాయన్నమాట. అంటే ఆ దేశం యొక్క డబ్బు యొక్క పేరు పౌండ్లు అన్నమాట. అప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13 రూపాయల 6 అణాలు. అంటే ఒక స్టెర్లింగ్ పౌండ్కి ఎక్స్చేంజ్ రేట్ అన్నమాట 13 రూపాయల 6 అణాలు మనకి వస్తుంది అన్నమాట. ఒక పౌండ్ మన దగ్గర ఉంటే అంటే 22 పౌండ్లు ఇంటూ 13 రూపాయలు ప్లస్ మిగిలిన 6 అణాలు చొప్పున మనం అంటే చాలా అతి తక్కువ యొక్క డబ్బుతో పెడుతున్నాడు అన్నమాట.
ఉన్ని బట్టలు నా దగ్గర సరిపోయేటన్ని లేకుండే. ఉన్ని బట్టలు, ఉలెన్ డ్రెస్సెస్ నా దగ్గర సరిపోయేటన్ని లేకుండే. ఎందుకంటే అవన్నీ శీతల ప్రదేశాలు కాబట్టి అక్కడ ఎక్కువగా ఉన్ని బట్టలు, ఉన్ని దుస్తులు ధరిస్తారు కాబట్టి అవి ఎక్కువగా ఉండాలి. కానీ దగ్గర లేవు. ధోతి, పైజమా, షేర్వాణితోని పడవలో తిరిగేవాడిని. ఇది రెగ్యులర్గా డ్రెస్. దేవుని పైన భారం వేసినాను కనుక నాకు ఇంగ్లాండ్లో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోని బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కి బయలుదేరినాను. నేను అక్కడ చదువు పెడుతున్నాను. అది అయిన తర్వాత ఇంగ్లాండ్లో నాకేదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం, ద్రవ్యం అంటే డబ్బు, నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతో బొంబాయి నుంచి గ్రేట్ బ్రిటన్ నేను బయలుదేరాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి. పడమర కాబట్టి రోజు గడియారం వెనుకకు తిప్పుకోవాలని ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీస్ పెట్టేవారు. అంటే మనం వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు ఆ దేశం యొక్క టైం ప్రకారంగా మనం ఆ టైంని వెనక్కి తిప్పుకోవడమా ముందుకు పెట్టుకోవడమా అనేటువంటివి చేయాల్సి ఉంటుందన్నమాట. అలా వాళ్ళ నోటీస్ పెట్టేవాళ్ళు. ఆ నోటీస్ ప్రకారంగా వీళ్ళు తమ యొక్క వాచీలో ఆ సమయాన్ని సరిదిద్దుకునేవారు అన్నమాట. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటల వెనుకకు తిప్పినాము. అంటే బ్రిటన్కి మనకి ఉండేటువంటి సమయం ఏంటంటే 5:30 గంటల వెనకకు ఉంటుందన్నమాట. మొదటి హాల్ట్ మాది ఆడన్, అంటే ఏడెన్ అనేటువంటి పేరు అన్నమాట. ఇప్పుడు ఆడన్ పట్టణంలోనికి వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకంటే ఓడ ప్రతిరేవులోనూ ఆగుతూనే ఉంటుంది. అలా ఆగినప్పుడు అక్కడ ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. దానికోసం కొంచెం ఎక్కువ సమయం ఓడ ఆగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా అక్కడ దిగి కాసేపు బయటకు వెళ్ళి రావడం లేదా షాపింగ్ చేసుకురావడం అలాంటివి చేసుకోవచ్చు అనేటువంటివి వాళ్ళు చెప్పారు. అతడు నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఆడల్లో ఉండేవి. ఈయనతో పాటు ఉన్నటువంటి గుజరాతీ పిల్లల యొక్క బంధువులు ఆడన్ అనే పట్టణంలో వాళ్ళకి అనుకోకుండా రిలేటివ్స్ ఉన్నారు ఈయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు. అతడు కారు తెచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళినాడు. అతను కారు తీసుకొచ్చాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఆడన్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. ఆడన్ అనేటువంటిది అది ఇప్పుడు ఏడన్ అని అంటున్నామని అక్కడ ఉండేటువంటి చారిత్రక ప్రదేశాలు అంటే హిస్టారికల్ ప్లేసెస్ వాటినన్నింటినీ కూడా చూపించాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవరేవులో విడిచినాడు. వాళ్ళ ఇంట్లో చక్కగా మంచి వెజిటేరియన్ మీల్ శాకాహార భోజనం పెట్టాడు. తర్వాత పడవరేవులో విడిచిపెట్టాడు ఆయన కారులోని. ఆడల్లో ఉండే అందరూ అరబ్బీ ముస్లిములు. ఆడల్లో ఉండే వాళ్ళందరూ అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ముస్లింలు. మన హైదరాబాదులో ముస్లిం మొహల్లా ఉన్నట్టు ఉంటుంది. మా పడవ కొన్ని దినాలు పోర్ట్ సయీద్లో ఉండి మధ్యధరా సముద్రంలోనికి ప్రవేశించెను. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసితిమి. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవ పైన ఎగురుచుండెను. అది ఎందుకంటే అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భం కదా. కొన్ని యుద్ధ విమానాలు పడవపై ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనలను తీసివేస్తూ ఉండెను. అంటే వాళ్ళు పైనుంచి ఎవరైతే వేస్తున్నారో వాటిని ఈ విమానాలు తీసేస్తూ ఉంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి. ఎప్పుడైనా కొంచెం ముందు ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ఆ పడవలు కొంతసేపు వెనక వైపుకు వెళుతూ ఉండేవి, ముందుకు వెళ్లకుండా. కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి. మళ్ళీ కొంత దూరం పడవ అదే నౌక ప్రయాణం సాగించిన తర్వాత మళ్ళా ముందుకు వెళుతూ ఉండేవి. జిబ్రాల్టర్ రేవుకు చేరుకుంటేవి. మెల్లగా పోర్ట్ సయ్యద్ నుంచి జిబ్రాల్టర్ అనేటువంటి రేవు దగ్గరకు వీళ్ళు చేరుకున్నారు. ఈ నౌక చేరుకుంది. 4వ భాగం
అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించేటప్పుడు సముద్రము చాలా కాముగా ఉండెను. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించింది వీళ్ళ నౌక. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. కాము అంటే ఇంగ్లీష్ పదం అన్నమాట. కాముగా ఉంది. CALM కామ్. దానికి తెలుగులో అర్థం ప్రశాంతం. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. యుద్ధ నౌకలు సముద్రం కాబట్టి, యుద్ధ విమానాలు పైన ఎగిరేటువంటివి, ఇవన్నీ జిబ్రాల్టర్ సంధిని కాపాడుతూ ఉన్నాయి. మేము బే ఆఫ్ బిస్కే చేరితిమే. మేము బే ఆఫ్ బిస్కే అనేటువంటి ప్లేస్కి చేరుకున్నాం. సముద్రం చాలా ఘోరంగా వైల్డ్గా ఉండెను. సముద్రం చాలా ఘోరంగా వైల్డ్, క్రూరంగా ఉన్నట్టుగా ఉంది, భయంకరంగా ఉన్నట్టుగా ఉందన్నమాట. వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉండెను. వాతావరణం మబ్బుగా చల్లగా ఉంది, మబ్బులతో ఉంది. అప్పుడే ఇంగ్లాండ్కు దగ్గరికి వస్తున్నదని అందరూ దిగే సన్నాహాలు మొదలుపెట్టినారు. మెల్లగా ఇంగ్లాండ్ దగ్గర పడుతుంది అని చెప్పి దిగడం కోసం అంతా సామాన్లు అవి సర్దుకోవడం అవి చేస్తున్నారన్నమాట. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకుంటామని బ్రిటిష్ వారు సంతోషపడుచుండిరి. మెల్లగా ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించిన దాంట్లోంచి బయటపడి మనం బ్రిటిష్ భూమి మీదకి వస్తున్నాము అని చెప్పి అందరూ సంతోషపడుతున్నారు. ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే సముద్రం కామ్ అయింది, అంటే ప్రశాంతమైంది. కామ్ ఇంగ్లీష్ ఛానల్లో చేరగానే. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడవున ఉత్తర వైపు మా పడవ పోగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. మెల్లగా భూమి అంటే సముద్రంలోంచి ఆ బ్రిటన్కి సంబంధించిన ప్రదేశం కనబడుతూ ఉందన్నమాట. దేవుడు నన్ను తదుపు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞత వందనం చేస్తేనే అమ్మయ్య, ఏ ఆటంకం లేకుండా బ్రిటన్ వరకు చేరుకోగలిగానని చెప్పి ఆయన కృతజ్ఞతగా వందనం అంటే నమస్కారం చేశాడన్నమాట. కానీ పాల్సెట్ గారు ఇతర భారతీయ విద్యార్థులు బ్రిటిష్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటికి గట్టిగా చెప్పుచుండేవి. అదే ఓడలో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ పాలసీ. భారతీయ ఇతర విద్యార్థులు వీళ్ళు కస్టమ్ వాళ్ళు వస్తారు, బ్రిటిష్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, సరిపడినంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరు అనేటువంటి విషయాన్ని మాటికి గట్టిగా చెప్పుచుండేది. వాళ్ళు ఇంతో గట్టిగా చెప్తున్నారు, ఓ మాటకు వస్తే భయపెడుతున్నట్టుగా అన్నమాట. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగసిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటికి దేవుణ్ణి శరణు చొచ్చి తిని. వీళ్ళు ఎలా చెప్పేప్పటికి ఆయనకి ఏమో నన్ను బ్రిటన్లో దిగనిస్తారో దిగనివ్వరు అని లోపల చింతించుకుంటూ అంటే బాధపడుతూ మాటికి దేవుణ్ణి శరణు చొచ్చి తిని దేవుణ్ణి శరణు కోరుకుంటున్నాడు అనమాట, నన్ను కాపాడు అని. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్కి ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి సురేష్ బాబుని కలిసి తిని. ఈయనతో పాటు కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అబ్బాయి ఉన్నాడు, సురేష్ బాబు. ఆయన్ని కలిశాడు. క్లుప్తంగా నా పరిస్థితిని వివరించి తిని. క్లుప్తంగా అంటే చాలా చిన్నగా నా పరిస్థితిని వివరించాను. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవరికి చెప్పవద్దని అతని నుండి వాగ్దానము తీసుకుంటేనే. ఇది చెప్పద్దు. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 కోట్ల డ్రాఫ్ట్ ఉంది. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడగరు. అతని గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుతున్నాడు కాబట్టి అతనికి డబ్బుతో సమస్య ఉండదు. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో, బాబు నీకు డబ్బు ప్రశ్న లేదు, నిన్ను డబ్బు విషయం అడగరు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ని,
కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి 100 పౌండ్లు ఉన్నవని, నేను నీకు బంధువులు కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్ట్లో ఉన్నవని చెప్పు, భయపడకు. అది నువ్వు ఎలాగో నీకు స్కాలర్షిప్ తోటి చదువుకున్నావు, నీ దగ్గర ఉన్న డ్రాఫ్ట్ ఏదైతే ఉందో మన ఇద్దరిది అని చెప్పు, నీకు బంధువులని చెప్పు, భయపడద్దు, నీ డబ్బు నేనేం తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు, అంటే నేను పడవ దిగడానికి సహాయం చెయ్యి అని ఆ సురేష్ బాబుతోటి, కరీంనగర్ జిల్లా వాసి అయినటువంటి సురేష్ బాబుతోటి ఈయన అన్నాడనమాట. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకున్నాడు. అలాగే తప్పకుండా మీకు సహాయం చేస్తానన్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. మెల్లగా గ్రేట్ బ్రిటన్కి సాయంత్రం చేరుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. మెల్లగా ఈ పడవ ఈ బ్రిటన్ దగ్గర ఉండేటువంటి స్కాట్లాండ్ అనేటువంటి ఏరియా దగ్గర గ్లాస్గో అనేటువంటి ఒక పట్టణం దగ్గర, అది రేవు అన్నమాట, ఓడరేవు అన్నమాట, అక్కడ ఆగింది. అక్కడి పోలీసు వారు మా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి వచ్చినారు. అంటే ఆ ఏరియాలోని ముందుగానే పడవలోకి ఈ కస్టమ్ వాళ్ళు వచ్చేస్తారన్నమాట. పాసింజర్ల పాస్పోర్టులను, ఇతర కాగితాలను చెక్ చేయడం మొదలుపెట్టినారు. ఇతనికి సరి అయినటువంటి అనుమతి పత్రాలు ఉన్నాయా లేవా ఈ దేశానికి సంబంధించి అని ఈ వీసాని, పాస్పోర్ట్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. కొందరికి దిగడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈయన కళ్ళ ముందరే కొంతమంది విషయంలో కొంతమందికి పర్మిషన్ కూడా దొరకలేదు. నాకు గుండె జల్లుమన్నదే, అమ్మా ఏం జరుగుతుందో ఏమో దేవుడా అని, నా గతి ఏమవుతుందో అని. పాల్సెట్ గారు మహా సంతోషంతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. పాల్సెట్ అనేటువంటి ఆయనే పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. ఇంతసేపు ఈయన్ని భయపడుతూ వస్తున్నటువంటి ఆ ఆంగ్లో ఇండియన్ అయినటువంటి పాల్సెట్ గారు, ఆయనకే పర్మిషన్ దొరకలేదు. నాకు చెమటలు పట్టినవి, కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా. నేను షేర్వాణి పైజామాలో ఉన్నా. నా వంతు వచ్చింది. నా పాస్పోర్ట్ చూసిన పోలీస్ అధికారి, మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం లేకుండా, ఇంకా ఏమీ అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంపు వేసినారు. పాపం ఈయన ఎంత భయపడ్డాడో అంత భయము ఏమీ లేకుండా ఒక్కటే ఒక మాట అడిగారు అధికారి, మీరు చదువు కోసం, విద్యాభ్యాసం కోసం మీరు వచ్చారా అనే ఒక మాట మాత్రం అడిగి వెంటనే పర్మిటెడ్ అనేటువంటి స్టాంపు ఆయనకు వేయడం జరిగిందన్నమాట. నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయినాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసినాడు. నేను ఎక్కడ? గ్రేట్ బ్రిటన్కు పైసా లేకుండా రావడం ఎక్కడ? అంటే పైసా లేకుండా అంటే ఇక్కడికి రావాల్సినంతటువంటి పైకం లేకుండా వచ్చాడు. ఈశ్వరుడు నన్ను రక్షించినాడు. బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞత వందనాలు చేసి దండం పెట్టుకున్నాడు. పాల్సెట్ గారికి కూడా దిగడానికి పర్మిషన్ దొరికింది. చివరికి పాల్సెట్ గారు కూడా దిగడానికి పర్మిషన్ దొరికిందన్నమాట. సురేష్ బాబు కూడా పర్మిషన్ దొరికింది. ఎవరైతే ఇతనికి సహాయం చేయాలనుకుంటున్నట్టు ఒక అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి అన్నమాట. సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయం అయింది. సూర్యుడు అస్తమించే సమయం అంటే సూర్యుడు
వెళ్ళిపోవడం, చంద్రుడు నక్షత్రాలు రావడం జరిగేటువంటి సూర్యాస్తమయం అన్నమాట. నవంబరు నెల చాలా చలి, సామాను దింపడానికి కూలీవారు లేరు. నా సందుగ చాలా పెద్దది, సందుగ సామాన్. అందరూ తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండేది. అందరూ కూడా తమ తమ సామాన్లు వెతుక్కుంటూ ఉన్నారు. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. కొంతమంది భారతీయులైనటువంటి వాళ్ళు ఈయనకి సహాయం చేశారు. నా సామాను పడవ దిగింది. తెల్లగా ఈయన సామాను పడవ నుంచి దిగడం అయింది. ఈశ్వరుని కటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచరును సరిపడా డబ్బు లేకుండా, వంటాయన కొడుకు బీద టీచరు ఆయన, అలాంటి ఆయన కుమారుని అయినటువంటి నేను సరిపడా డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షేర్వానీ పైజామా తొడుక్కుని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగు పెట్టి తిని మెల్లగా ఆ స్కాట్లాండ్లో ఈయన దిగడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ ముద్దు రామకృష్ణయ్య అనేటువంటి వ్యక్తి తన యొక్క ప్రయాణాన్ని జీవిత చరిత్ర అనేటువంటి ఒక యాత్రా రచనగా చేశాడు. ముఖ్యంగా ఈయన దాంట్లో మనం చెప్పుకోదగింది ఏమిటంటే, ఈయన తగిన డబ్బు లేదు, లేకపోయినా చదువుకోవాలి అనేటువంటి పట్టుదలతోటి బయలుదేరి బ్రిటన్ వచ్చి, బ్రిటన్లో వాళ్ళు అక్కడ దిగనిస్తారో లేదో అనేటువంటి భయంతో ఉన్నాడు. అలాగే దానికి తగినటువంటి తన సహాయం చేయడానికి సురేష్ బాబు అనే వ్యక్తితో మాట్లాడుకున్నాడు. అయినా ఆ అబ్బాయి అవసరం లేకుండా కూడా తను దిగాడు. ఈ రకంగా మొత్తం మీద ఆ బ్రిటన్ అనేటువంటి భూమి మీద దిగాడు అనేటువంటి దాంతో ఈ సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠాన్ని మనం ముగించాము. ఇతర అంశాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ సముద్ర ప్రయాణానికి సంబంధించి కొన్ని అర్థాలను ఇవ్వడం జరిగింది. ది పోర్ట్, వెనక్కు తిరిగి పంపించడం. ద్రవ్యం, డబ్బు. శాకాహారము, కూరగాయలతో కూడిన భోజనము. శాకము అంటే కూర అని అర్థం. మొహల్లా, మొహల్లా అంటే ముఖాల్లా. వాగ్దానము, ఒట్టు, ప్రమాణం. సందుగా, సామాను. ఇవి ఇప్పుడు మనం ఈ రెండో పాటలో నేర్చుకున్నటువంటి చదివిన పాఠంలో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలకు సంబంధించిన అర్థాలు నోట్ చేసుకోండి. తర్వాత అవి మీరు నోట్ చేసుకుంటుండే ఇందులో మనము కొన్ని వ్యాకరణాంశాలని, కొన్ని ముఖ్యమైన అంశాలని నేర్చుకుందాం ఈరోజు. అందులో భాగంగా మనము సమాసాలు ఈరోజు మనం కొన్ని సమాసాలు మనం నేర్చుకుందాము. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి సమాసాల గురించి కొన్ని తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ 1000 తలాలు, 1000 తలాలు అనేటువంటి ఇది సమాస పదం. ఇది విగ్రహవాక్యం. ఏదైతే దీనికి సంబంధించినటువంటి అర్థం ఉంటుందో అది రాసామో అది విగ్రహవాక్యం అవుతుంది. 1000 తలాలు, 1000 సంఖ్య గల తలాలు, 1000 సంఖ్య గల తలాలు. ఎప్పుడైతే ఏదైనా ఒక సమాసంలో సంఖ్య ప్రధానంగా ఉంటే, సంఖ్య కనుక వస్తే దాన్ని ద్విగు సమాసం అంటారు. ఏమంటారు? ద్విగు సమాసం. ఏమొస్తే? సంఖ్య వస్తే. సంఖ్య అంటే నెంబర్. ఇక్కడ 1000 అనేటువంటిది ఉందన్నమాట.
కాబట్టి ఇది ద్విగు సమాసము. అలాగే రెండవది కృష్ణార్జునులు. కృష్ణార్జునులు ఇది రెండు నామవాచకాలు కలిగి ఉన్నటువంటిది కాబట్టి ఇందులో ఇది ద్వంద్వ సమాసం మనం చెప్పాలన్నమాట. దీనికి విగ్రహవాక్యం కృష్ణుడు అర్జునుడు. ఇది విగ్రహవాక్యం, ఇది ద్వంద్వము. కృష్ణుడు అర్జునుడు, కృష్ణార్జునుడు ద్వంద్వ సమాసం. ఇలాంటివి తల్లిదండ్రులు, గుణగణాలు, మంచి చెడులు, బలరామకృష్ణులు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసానికి చెందుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వెయ్యి తలలు, అలాగే పంచపాండవులు, షట్చక్రవర్తులు, నవగ్రహాలు, దశావతారాలు, ఇలా ఏదైతే సంఖ్య వస్తుందో ఆ సంఖ్యకు సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా మనం ద్విగు సమాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే దీంట్లో ఉన్నటువంటి చక్కటి చిన్న చెక్క అన్నమాట. ఇందులో రెండు నామవాచకాలు లాంటివి కృష్ణుడు అర్జునుడు. ఇక్కడ సంఖ్య ప్రధానం అన్నమాట. ఇది సంఖ్య ప్రధానం. మీకు రాస్తున్నాను, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సంఖ్య ప్రధానం. ఇక్కడ ఇలా ద్వంద్వ సమాసం. ఇకపోతే ఏడు రోజులు. 7 రోజులు అంటే మీకు ఆల్రెడీ చెప్పారు, 7 అనేటువంటి సంఖ్య ఉంది కాబట్టి 7 సంఖ్య గల రోజులు ద్విగు సమాసం. ఈ రకంగా మనము ఇందులో మనకి పాఠానికి సంబంధించి రెండు మనకి సమాసాలను చెప్పాడు. ఒకటి ద్విగు సమాసం, ఒకటి ద్వంద్వ సమాసం. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం ఇవి చాలా ముఖ్యమైనటువంటివి, చాలా పరీక్షల్లో ఎక్కువగా వచ్చేటువంటివి ఈ సమాసాలు అన్నమాట. అలాగే ఈ పాఠంలో వచ్చినటువంటి మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు వర్క్షీట్లో ఇస్తాను. ఇవన్నీ మీరు కొంత నేర్చుకున్నటువంటి సందులు అవి ఉన్నాయి, మీకు గతంలో వచ్చినటువంటివే. వీటిని ఈ వర్క్షీట్గా నేను ఇవ్వడం జరుగుతుంది. అవి మీరు రాయండి. మీరు చాలామంది చాలా చక్కగా చేస్తున్నారు, ఫోన్లో నాకు రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే మీరు ఎప్పుడు వర్క్షీట్ చేసినా పేరు చాలా స్పష్టంగా ఉండేటట్టుగా రాసి వాట్సాప్కి పెట్టండి. అలాగే పేరును రాసేటప్పుడు లేదా పేపర్ని ఆన్సర్ చేసేటప్పుడు బ్లాక్ పెన్తో ఆన్సర్ చేసి దాన్ని మీరు క్యామ్ స్కానర్ ద్వారా చేసి పంపిస్తే ఇంకా బాగా వస్తుంది. నేను చాలా క్షుణ్ణంగా దాన్ని చూడడానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ అంశాలను కూడా మీరు పాటించండి. మీరు దీన్ని వింటున్నారని చూస్తున్నారని నాకు వస్తున్నటువంటి మీ రెస్పాన్స్ ద్వారా హ్యూజ్ రెస్పాన్స్ మీ నుంచి బాగా వస్తుంది. అలాగే మనం పాఠశాలకు వచ్చే వరకు కూడా ఈ రకమైన అంశాల్లో మీరు తర్ఫీదు పొందాల్సిందే, తప్పని పరిస్థితి. ఓకే, ఈ రోజుతో మనము ఈ సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠాన్ని ముగిస్తున్నాం. తర్వాత పాఠానికి సంబంధించింది పాఠం కూడా మీకు పంపిస్తాను. తర్వాత వర్క్షీట్స్ కూడా మీకు పెడతాను తర్వాత రోజు. ఓకే, శుభం, సెలవు.